ఇక టీఆర్ఎస్ ఎంపీ కవిత సహకారంతో ఇరాక్ లో చిక్కుకున్న 15 మంది ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి రైలు ద్వారా కాచిగూడ రైల్వే స్టేషన్ కు వచ్చారు. ఆ తర్వాత బాధితులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు సహకారం అందించారు. ఇరాక్ నుంచి బాధితులు హైదరాబాద్ చేరుకునే వరకు టికెట్లు, భోజన ఖర్చుల్ని ఎంపీ కవిత భరించారు. కవిత చేసిన సహాయానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఏజెంట్ల చేతులు మోసపోయినాము. ఇక్కడ నుంచి ఇండియా నుంచి మాకు ఇరాక్ తీసుకెళ్ళి 40,000 జీతం ఉందని అన్నారు. అక్కడ ఎంప్లాయ్మెంట్ వీసా అని చెప్పి మోసం చేశారు. అక్కడ 5-6 నెలలుగా చాలా ఇబ్బందులు పడుతూ మేము తెలంగాణ గవర్నమెంట్కి ఫోన్ కాంటాక్ట్ చేయడం జరిగింది. అక్కడ కవితక్క మాకు స్పందించి టికెట్లు ఢిల్లీ దాకా టికెట్లు ఇచ్చి మాకు ఢిల్లీ నుంచి మళ్ళీ ఈరోజు కాచిగూడకు వచ్చేసినాము. అక్కడి నుంచి కూడా ఇంటికి చేర్చే బాధ్యత నాది. టికెట్లు కూడా కవితక్క గారే పంపించారు. అక్కడి నుంచి మాకు మేడం మేము కోరేది ఏంటంటే అక్కడ కూడా మా చీకటి బతుకులు ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. ఇది మేము చాలా ఇబ్బందులు అప్పుల పాలై విదేశాలకు వెళ్ళి ఇక్కడికి ఇంకా అక్కడ కూడా అదే బతుకులు, ఇక్కడ కూడా ఇవే బతుకులు. మా బతుకులు ఏమి మేడం ఇవి? ఇక్కడున్న ఏజెంట్ పేరు బలరా నరేందర్, నందిపేట్, షాపూర్. అయితే ఇక్కడ నుంచి పంపించిన తర్వాత అక్కడున్న ఏజెంటు జక్రంపల్లి మండల్ అరుగుల గ్రామస్తుడు విజయ్ చారి అని అక్కడున్న ఏజెంట్. ఇక్కడ నరేందర్కు 150,000 కట్టాము. అక్కడికి వెళ్ళిన తర్వాత విజయ్ చారిని 150,000 ఇంకా 50,000 తెప్పియండి, అకామా చేపిస్తానని చెప్పాడు. తెప్పించిన తర్వాత అకామా సరే మీరు బాగ్దాద్కి వెళ్ళండి అని చెప్పి బాగ్దాద్కు తోలేశాడు. అక్కడికి బాగ్దాద్కు ఒక 30 చెక్ పోస్టులు దాటి ఘోరంగా, అంటే ఎంత ఘోరంగా అంటే మరీ ఘోరంగా, ఒక 30 చెక్ పోస్టులు ఒక టెర్రరిస్టు లాగా దాటాము. ఇరాక్ వెళ్ళి ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక మంది అక్కడ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ సమస్యలను చెప్పుకుంటున్నటువంటి క్రమంలో 15 మంది ఎవరైతే ఉన్నారో ఇవాళ ఇరాక్ వెళ్ళి అక్కడ నకిలీ ఏజెంట్ మాయమాటలు నమ్మి అక్కడికి వెళ్ళి కోల్పోయి అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి వాళ్ళు స్థానిక శాసనసభ్యులకు అదేవిధంగా స్థానిక ఎంపీ శ్రీమతి కవిత గారికి సమాచారం అందించడం జరిగింది. అట్లానే అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం కూడా శ్రీమతి కవిత గారు అక్కడ నుంచి ఫ్లైట్ టికెట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ నుంచి ఇక్కడికి ట్రైన్ టికెట్స్ కూడా పెట్టి వాళ్ళను హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇవ్వడానికి కూడా వాళ్ళకు ప్రయాణ ఛార్జీలు ఇవ్వడము, వాళ్ళకు భోజన వసతులు ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు కూడా వాళ్ళందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు. వసంత్ రెడ్డి గారు వాళ్ళతో పాటు వాళ్ళకు సహకారం అందించారు. నిజంగా కూడా